పెంకుటిల్లు కూలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు. అర్ధరాత్రి ఆకస్మాత్తుగా ఇల్లు కూలడంతో వృద్ధురాలికి, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్న కాస్త గూడు కూలడంతో రోడ్డున పడ్డ కుటుంబీకులు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో అర్ధరాత్రి ఓ పెంకుటిల్లు కూలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలూరు గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో కొండపల్లి గోసంగి గంగు మనవడు నిద్రపోతున్నారు. మరోవైపుకి కోడలు, కొడుకు కొండపల్లి భూమేష్ పిల్లలు పడుకున్నారు. ఒక్కసారిగా దన్నుమని శబ్దం వచ్చింది. పెద్ద కొడుకు భూమేష్ చూడగా అమ్మ గంగు, కొడుకు ఇద్దరు మట్టిలో కూడుకుపోయారు. వారిపైన మట్టి కూన పెంకులు, దూలం కట్టెలు పడి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన భూమేష్ ఒక్కసారిగా కేకలు వేస్తూ ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. మట్టిలో నుండి వారిని బయటకు తీశారు. కొద్దిగా ఆలస్యమైతే వారి ప్రాణాలు పోయేవని తెలిపారు. ఇదిలా ఉండగా భార్యపైన, పిల్లలపైన కూడా మట్టి కూలడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై దయతలచి వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నాయకులు, మాజీ సర్పంచ్ కళ్లే మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్ వారిని పరామర్శించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీకు ప్రభుత్వంచే ఇల్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. మీద పడంగానే దిగ్గులు లేసినాము. పడేవన్నీ ఎరిగినాయి ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్ని దూలాలు ఆశలన్నీ పడి చెప్పమ్మా ఏమైంది? ఇల్లు కూలిందయ్యా. నా మనమని మీద నా మీద బొంద పెట్టినట్టు అయిపోయిన కాలం అంతా. పండుకున్నామయ్యా, పండుకున్నాము, నిద్ర పట్టినాము. అయ్యా కొంత దయచేసి మమ్మల్ని కాపాడుంటే కన్నతల్లుల మరంగా, కన్నతండ్రుల మరంగా అయితే లేదు కాలం అంతా. నాన్నకి సుఖం పాలం మంచి లేదు. నా కోడలు ఒక్కటి ఎత్తే మేమందరం బతున్నాం సార్. కాలం అంతా అయ్యా దండం చేస్తా. మమ్మల్ని ఆ బొందలకి వెళ్ళి తీసినట్టు అయిపోయింది ఇప్పుడు స్వామి. మన్ను కూన పెంకలు రాళ్ళని కూలి మమ్మల్ని బొందల పెట్టినట్టు అయిపోయినాం ఇద్దరం, నా మనమడు నేను. రాత్రి 9:30కు అన్నం తిన్నాం, పండుకున్నాం. మేము ఇక్కడ రూమ్ లో ఉన్నాం. మా అత్తమ్మ, నా కొడుకు, అక్క మొత్తం దూలాస పెట్టుకెళ్ళి చచ్చిపోయినట్లు బొందల పెట్టి బొందల కింద ఇస్తుంది చూడు, అట్లా పడ్డది మొత్తం. ఇక పక్కింటి వాళ్ళకి పోయి ఓరే వరకు అంటే అలా వచ్చింది. వచ్చి మొత్తం తలుపులు అవన్నీ వాళ్ళ కొట్టి ఎక్కడిదక్కడ మట్టి విట్టి రాసి మంచి లేని చెప్తుంది చిన్నతో ముందు అప్పుడు దూలాలు పడేవన్నీ ఎరిగినాయి ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్ని దూలాలు ఆశలన్నీ పడి ఇరిగి ఎక్కడెక్కడ దెబ్బలు తచ్చినాయి. నా కొడుకు మాతకు బా మీద పడంగానే దిగ్గులు లేసినాము. తాకింది.